వాస్తవానికి మేము సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ కాస్త విడిపోయినప్పుడు మేము కూడా పాశ్చాత్య దేశాల్లో కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాం. వెస్టర్న్ వాళ్ళతో కలిసి పని చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అంతకుముందు మాది సామ్యవాద దేశం, పెట్టుబడిదారీ దేశం వైపుకి వెళ్దాం అనుకున్నాం. అందులో భాగంగానే రష్యాలకు కూడా పెట్టుబడిదారులైనటువంటి అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళని ప్రోత్సహించాం. కానీ తీరా చూస్తే మమ్మల్ని కలుపుకెళ్ళకపోగా మా సోవియట్ యూనియన్‌లో పార్ట్‌లు అయినటువంటి దేశాల్ని కాస్త దారి మళ్లించేసేసి చివరికి ఒక స్కేప్ గోట్స్ కిందన వాడుకుంటున్నారు. కేవలం వాళ్ళ రాజకీయాలకి మాత్రమే వాడుకుంటున్నారు. తద్వారా మేము కోరుకున్నటువంటి విధానం జరగట్లేదు కాబట్టినే ఈవేళటి పోరాటం చేయాల్సొస్తుంది. రష్యన్స్ ఎక్కడైనా రష్యన్స్ లాగానే బ్రతకాలి, కానీ అలా బ్రతకనివ్వటం లేదు. దానికి కారణమవుతున్నటువంటిది ఈ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కాస్త ఆ తర్వాత పరోక్ష యుద్ధంగా మార్చి రష్యాని దెబ్బగొట్టేటటువంటి కుట్రలు. కాబట్టినే చెప్తున్నాను, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రష్యా నెంబర్ 1గా ఎదగాలన్నటువంటి కోణంలోనే నేను ముందుకు వెళ్తాను. రష్యన్ పౌరుల రక్షణే నా ఉద్దేశం అని తేల్చి చెప్తున్నారు పుతిన్. ఉక్రెయిన్ తేల్చుకోవాల్సింది అదే అన్నటువంటి విషయం స్పష్టం చేస్తున్నారు.